సార్ చూస్తే కనుక జగన్ కోటరీ ఏదైతే పాత కోటరీ ఉందో అది జగన్ కి భారంగా మారేటట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. అది చూస్తే కనుక రోజుకొకటి ఎవరైతే గతంలో కోటరీలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కుపోతున్నట్టు విచారణకి వెళ్ళింది వచ్చిన తర్వాత మాటలు మేము గట్టిగా మాట్లాడామంటే మేము గట్టిగా మాట్లాడినట్టు చూస్తుంటే అసలు ఈ కోటరీ ఎటు దారి తీస్తుంది, జగన్ కి తలనొప్పిగా మారేటట్టు ఉందంటారా సార్? అంటే కోటరీ జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ గురించి చాలా చర్చలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. బేసిక్గా ఒక హైరార్కీలో ఉండేవాళ్ళు ఎవరికైనా, అంటే రాజకీయాల్లో టాప్ ప్లేస్లో ఉండే వాళ్ళకైనా, బ్యూరోక్రటీస్లోనైనా, సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్కైనా చుట్టూ ఒక కోటరీ అనేది అనివార్యంగా ఏర్పడుతుంది. ఆ కోటరీ వారు సృష్టించుకునేది ఉండొచ్చు, అవసరాల కోసం ఏర్పడుతూ ఉండొచ్చు, తప్పదు కూడా. ఎందుకంటే అన్ని పనులు ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు చేయలేరు, కొంతమందితో పురమాయించి చేయక తప్పదు, అందరినీ వాళ్ళు అడ్రస్ చేయలేరు. ముఖ్యంగా రాజకీయాల్లో పవర్లో ఉండే వాళ్ళకి నెంబర్ ఆఫ్ బిజీ పనులు ఉంటాయి. కాబట్టి కోటరీ అనేది సార్వజనీయం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో కొత్త సమస్యలు వస్తున్నాయి. అయితే ఇంతవరకు కోటరీ చర్చ ఒక రకంగా జరిగింది, ఇప్పుడు రెండో రూపం దాల్చింది. ఇది ప్రమాదకరం కూడా. అంటే మీరు ప్రస్తావించినట్టు మిథున్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర్, ఇట్లా పేర్లు ఎవరైతే ఈ మద్యం సంబంధించి రిలేటెడ్ కేసులో విచారణకు హాజరవుతున్నారో వాళ్ళందరూ కోటరీలో సభ్యులు కావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందా, ఎందుకంటే రేపు వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తే అనేది. అట్లాంటిది కాదు, మిథున్ రెడ్డి గారు ఏం భయపడట్లేదు. కాబట్టి ఆ భయాలు కాదు. సమస్య ఏంటంటే ఈ సందర్భంగా వ్యక్తమైనటువంటి అభిప్రాయాలు, ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి దూరం అయిన తర్వాత చేస్తున్న వ్యాఖ్యలు కొత్త సమస్యకు దారితీస్తూ ఉంది. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం మొదటిసారి కేసుల విషయంలో అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఒక రకంగా ఆ అప్పర్ హ్యాండ్ తీసుకోవడంలో, మద్యం కేసులో అప్పర్ హ్యాండ్ తీసుకోవడంలో తెలుగుదేశం వ్యూహం కన్నా వైసీపీ బలహీనతలే ప్రధానంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఒక చోట అరెస్ట్ అయినా, ఒక గొడవ జరిగినా, ఒక ఘటన జరిగినా ఇది నియంతృత్వం, ప్రజాస్వామ్యం కూని, ప్రజాస్వామ్య వ్యతిరేకం, చట్ట వ్యతిరేకం, అధికార దుర్వినియోగం, కక్ష సాధింపు, ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఖచ్చితంగా దాని ప్రభావం పడింది ప్రజల మీద. కానీ ఫస్ట్ టైం ఆ చర్చ కాకుండా వేరే చర్చకి వెళ్ళిపోతుంది. కారణం విజయసాయిరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. విజయసాయిరెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పేస్తున్నాడు, మేమంతా కూర్చున్నామని, ఇంకోటని. అంటే మద్యం సిండికేట్లో కోటరీలో గతంలో కీలకంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారే కొన్ని అలిగేషన్స్ చేయడం వల్ల ఇది మా పైన నిన్నటి వరకు విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పారు, పోర్టు వ్యవహారంలో ఇవన్నిట్లో అక్రమంగా మా మీద కేసు పెట్టినాడు. ఈరోజు అదే విజయసాయిరెడ్డి గారు పలానా XYZ అంటున్నాడు. డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తున్నారు. దాంట్లో ఏమున్నాయో మనకు తెలియదు, బట్ ఎవరు తప్పో కూడా మనకు తెలియదు. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆయన రాజశేఖర రెడ్డి పేరు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి విజయసాయి రెడ్డిని విమర్శిస్తున్నాడు. పరోక్షంగా కొంతమంది పేర్లు చెప్పేస్తున్నాడు. దానితో పాటు పరోక్షంగా రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళ పేర్లు పెట్టకుండా, అంటే నేను దూరం అవడానికి కారణం, అంటే నన్ను దూరం పెట్టడానికి కారణం, నెంబర్ 2 ప్లేస్లో ఉన్న నన్ను 2000 తర్వాత స్థానానికి చేసేశారని చెప్పడం, ఇవన్నీ చేయడం ద్వారా కోటరీలో ఉన్నటువంటి ఆంతరంగిక విషయాలు బయటకు పెడుతున్నాడా అనే అంత చర్చ ప్రజల్లోకి వెళ్ళిపోతాం. మద్యం సిండికేట్ అంటామా, మద్యం రిలేటెడ్ ఇష్యూలో ఎవరి పాత్ర ఏంటి, అసలు ఉందా లేదా, ఇది కేవలం రాజకీయ ఆరోపణ లేదని త్వరలో తేలుతుంది. మిథున్ రెడ్డి గారు అయితే చాలా కాన్ఫిడెంట్గా ఇదేమీ కాదు, మా పైన రాజకీయ కక్ష అని అంటున్నాడు. ఆయన ఒక్కడే రాజకీయ కక్ష అంటున్నాడు. మిగతా అందరూ మీద విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళు వేరే మాటలు మాట్లాడతారు. ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ఈ కేసు రాజకీయ కక్షతో చేసిందని అనట్లేదు. పైపెచ్చు జరుగుంటుంది, జరిగింది, దాని పలానా కారణం అని చెప్పేస్తున్నాడు ఇండైరెక్ట్గా. దీన్ని బట్టి ఏమవుతుంది, ప్రజల్లో ఏం మెసేజ్ వెళ్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మామూలుగా ఏం చేయాలి, మా కీలక నాయకుడు మిథున్ రెడ్డి గారు, మా కీలక వ్యక్తి ఇంకొకరు కక్షాదింపులో భాగంగా, దుర్మార్గాల్లో భాగంగా తీసుకొచ్చారు, అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, విచారణ పేరుతో వేధిస్తున్నారు అని చెప్పాల్సిన వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి. నిజానికి మిథున్ రెడ్డి గారు నిన్న చాలా క్లారిటీగా మాట్లాడినాడు. ఏమవుతుందో చూద్దాం, బట్ ఆయన చాలా క్లారిటీతో మాట్లాడినాడు, చాలా కాన్ఫిడెన్స్తో మాట్లాడినాడు, ధైర్యంగా మాట్లాడినాడు. అంటే మొత్తం మిథున్ రెడ్డి గారు వారి కుటుంబంతో వ్యవహరిస్తున్న తీరు పట్ల అన్నిటిపైన మాట్లాడుకుంటూ వచ్చాడు. అడవి భూములకు సంబంధించి, మదనపల్లి పైలు దగ్ధంకు సంబంధించి, ఇట్లా అన్ని విషయాల్లో ప్రతి సందర్భంలో రాజకీయ దురుద్దేశంతో మా కుటుంబం పైన కేసు పెట్టారు. ప్రతిదాన్ని ఎదుర్కొంటూ వచ్చాం, నిలబడ్డాం, రాజీ పడడం. భవిష్యత్తులో కూడా ఈ కేసులో కూడా అదే జరుగుతుంది, బట్ కోర్టు కేసులో వాటి నడుస్తుంది, నేనేం మాట్లాడను అని చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళారు. నిజానికి అది ఎక్స్పోజ్ అవ్వాలా. ఎందుకు ఎక్స్పోజ్ కాలేదు? ఇది ఎక్స్పోజ్ అయిపోతుంది. విజయసాయి రెడ్డి గారు చెప్పింది ఏమని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రస్తావించడం, అన్నిటికీ ఆయనే కారణం అని చెప్పడం, మా ఇంట్లోనే చర్చ జరిగిందని చెప్పడం, ఏదో ఇట్లాంటివన్నీ చెప్పేయడం ద్వారా మిథున్ రెడ్డి గారు రాజకీయంగా చెప్పిన విషయాలు పక్కకు పోయాయి. ఇది వైసీపీకి ప్రధానమైన సమస్య ఇప్పుడు. ఎందుకంటే నిన్నటి వరకు కాన్ఫిడెన్షియల్ వ్యక్తులుగా ఉన్న వాళ్ళే ఇండైరెక్ట్గా ఇంకొక మీద కోపంతో, వాళ్ళు కోటరీ మీద ఉన్న కోపతాపాలా నిజాలా మనకు తెలియదు, కానీ కోపతాపాలు అనుకుందాం, ఇంతవరకు నిర్ధారణ కాలేదు కాబట్టి కోపతాపాలతో చెప్పిన నిన్నటి వరకు మీ మనిషే కదా ఇట్లా చెప్తున్నా అంటే ఏదో లేకుండా చెప్తాడా, అసలు ఈ కోటరీలో గొడవలు వచ్చింది కూడా అందుకేనేమో, ఇట్లాంటి చర్చ బయటకు వచ్చేస్తా ఉంది. బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో జరిగింది అనుకుంటారు. ఏదో జరిగిందని ఆత్మరక్షణ పడిన తర్వాత ఇంకా అధికార పార్టీ మీద రాజకీయ విమర్శలు ఏం చేస్తారు?
చేసినా కూడా అది చెల్లుతుందా? కాబట్టి ఆ రకంగా పరిస్థితి కారణంగా ఆ కోటరీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి వారు చేస్తున్న మంచి చెడ్డలు విమర్శలు వాటన్నిటి కారణంగా ఈరోజు కేసుల పైన రాజకీయ విమర్శలు చేయడానికి ఇబ్బందిగా వైసీపీ చేసిన మిథున్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్గా చెప్పిన అది ప్రచారం రాకుండా అది డామినేట్ చేస్తా ఆ రకంగా ఫస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆత్మరక్షణలో పడింది కేసుల పైన. రెండు ఆ కేసు పైన మిగతా అన్ని కేసులని కాదు. రెండో పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇది వైసీపీ ఖచ్చితంగా నష్టం. మీరు అన్నట్టు ఇది కోటరీ వల్ల వచ్చిన సమస్యే కదా, ఇది మౌలికమైన ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఎవరికైనా కోటరీ ఉంటుంది, నేను ప్రారంభంలో చెప్పాను అందరికీ కోటరీ ఉంటుంది. కానీ కోటరీ అనేది బాస్కి సౌలభ్యంగా ఉండాలి, ఎసులుబాటుగా ఉండాలి, అసర్ట్గా ఉండాలి. బాస్కి కోటరీ డిసడ్వాంటేజ్గా కిందకి పైకి ర్యాపోని పెంచాల్సిన పోయి గ్యాప్ని ఏర్పాటు చేసే విధంగా లేదా అనేక అనుమానాలు తయారు చేయడంగా ఉండకూడదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఏకోన్ముఖంగా తెలుగుదేశంలో గొడవలు లేవా? కోటరీలో గొడవలు లేవా? ఉన్నాయి, కానీ ఎక్కడెక్కడ రాలేదు కదా. ఇప్పటివరకు వైసీపీలో రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. దానివల్ల ఏమవుతుంది? ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేయడానికి, డిఫెన్స్లో పడడానికి దారితీస్తుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటరీ ఇందుకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. నా దృష్టిలో కోటరీ తప్పు చేస్తూ ఉందని నేను అన్ను, లేదా ఆయన కరెక్ట్ అని నేను అన్ను. ఆ అంతర్గత వ్యవహారాలు మనకు తెలియదు. కానీ బయటకు వస్తున్న సమాచారం ఈ జరిగిన నష్టం ఒకటి అనొచ్చు. విజయసాయిరెడ్డి గారు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అటు కాకపోతే ఎట్ట మాట్లాడతాడు, లేదా ప్రతిపక్షాల కుట్ర, ఇది బాగానే ఉంటుంది. కానీ అంతరంగంగా జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న చర్చలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? మీరు ఏర్పాటు చేసుకున్న కోటరీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ని ప్రేమించే వాళ్ళు కొంత అనుమానాలు ఉన్నాయి. ఇది మౌలికమైన ప్రశ్న. ఎక్కడ సక్సెస్ అవుతారు? విజయసాయిరెడ్డి గారు చెప్పిందేమో వైసీపీ శ్రేణులు ఎగిరి గంతేసి అని చెప్పట్లా. విజయసాయిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అని ఇవన్నీ ఏం చెప్పట్లా. ఎవరో స్పోక్స్ పర్సన్స్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మిగతా క్యాడరు ఆయన చెప్పిన దాన్ని సమర్థించట్లేదు. కానీ ఆయన చెప్పిన కోటరీలో సమస్యలను యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం. పాయింట్ ఏంటంటే, ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఏదో కొత్త విషయాన్ని బయట పెడితే కాదు, ఆల్రెడీ క్యాడర్లో మాకు జగన్ గారి గ్యాప్ ఈ కోటరీ అనే భావన ఉంది. అది బయట గ్యాప్ ఉన్నది నిజం. నిజానికి వాళ్ళు గ్యాప్ కారణం కాదని ఆ పార్టీ చూసుకోవాలి, నాకు సంబంధం లేదు. బట్ గ్యాప్ కారణం వాళ్ళు అవునా కాదు నాకు తెలియదు. బట్ శ్రేణులు మాత్రం కోటరీ మాకు గ్యాప్, పైన జగన్ గారితో కింద మాకు ఎమ్మెల్యేలు గ్యాప్ అనుకుంటున్నారు. దీన్ని నమ్ముతున్నప్పుడు విజయసాయిరెడ్డి గారు కోటరీ మీద వ్యాఖ్యలు చేసినప్పుడు కేడర్లో స్పందన లేదు. మాకు ఆల్రెడీ చూడండి, విజయసాయిరెడ్డి గారు వ్యాఖ్యలు అన్నిటిపైన కేడర్లో తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. మంచి అవకాశం ఇచ్చాడు, తప్పు చేసావు బీజేపీతో, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ కోటరీ గురించి విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతుంటే శ్రేణుల్లో యాక్సెప్టెన్స్ వస్తుంది. ఆయన చెప్పినంత నిజమని కాదు, కోటరీ సమస్యే అని నమ్ముతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గుర్తించాలి. గుర్తించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నమ్మినా ఇబ్బంది లేదు, సాధారణ ప్రజలు నమ్మకూడదు. కొంత నమ్మినా అర్థం మళ్ళీ ఏరే చెప్పొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళు నమ్మితే, ఇంట్లో వాళ్ళు మీన్స్ శ్రేణులు నమ్మేస్తే, శ్రేణులు నమ్ముతుంది అవినీతి జరిగిందని కాదు, శ్రేణులు నమ్ముతుంది పలానా ఎక్స్ తప్పు అని కాదు, శ్రేణులు నమ్ముతూ ఉండేది కోటరీ అనేది సమస్య. విజయసాయిరెడ్డికి సమస్యని ఆయన చెప్పుకుంటే మాకు సమస్యని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి ఆ రకంగా విజయసాయిరెడ్డి గారు కోటరీ పైన చేస్తున్న విమర్శలు అప్పుడు ఎక్కడ స్పందన శ్రేణుల నుంచి రావట్లేదు. ఎట్టంటావు కోటరీ అని, ఎందుకంటే వాళ్ళు నమ్ముతున్నారు. కానీ దీన్ని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేసుకోవాలి. ఇక్కడ గమ్మత్తైన 2 వర్షన్స్ చూస్తే కనుక, మిథున్ రెడ్డి గారు సిట్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం మాట్లాడాడు అనే అంశం పైన చర్చ జరిగింది సార్. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. కానీ సాయిరెడ్డి గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ వెళ్ళి సిట్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత పక్కన వాళ్ళ పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది సార్ అతనికి? బేసిక్గా కోటరీ అన్న తర్వాత, కోటరీ అంటే ఏంటి? బాస్కి ముక్కు చెవు నోరులాగా అత్యంత సన్నిహితులు అనుకోవచ్చు సార్. సన్నిహితులు కాదు, వీళ్ళు మాట్లాడుతున్నారంటే జగన్ గారు అని అర్థం. అంటే కీలకంగా రోజు మాట్లాడుకుంటారని అర్థం. ఈ మాట్లాడుకునే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళకు కూడా కొంచెం అజమాయిషి ఉంటుంది. ఒకరికి టాప్ ప్రయారిటీ, ఒకరికి రెండో ప్రయారిటీ ఉంటుంది కదా. నేచురల్గా 1, 2, 3 సింబల్స్ ఇవ్వరు. కానీ మనం ఇద్దరం కోటరీలో ఉన్నాం అనుకోండి, నాకు కొంత అప్పర్ హ్యాండ్ రావచ్చు, మీకు కొంత తక్కువ అవచ్చు. ఇక్కడ మన ఇద్దరి మధ్య క్లాస్ వస్తుంది. అంటే కోటరీలో ఏ కోటరీలైనా, ఏ పార్టీల కోటరీల మధ్య క్లాస్ వస్తాయి. ఎప్పుడు కోటరీలోకి వచ్చే క్లాసెస్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటుందంటే బాస్ కన్నా కోటరీ ఎక్కువ అనే మెసేజ్ వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర కోటరీ ఉంటుంది, ఆ కోటరీలో గొడవలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి, ఎవరెవరి ప్రయోజనాల కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారిని కోటరీ నిర్ణయిస్తుందనే చర్చ ఇంతవరకు రాలేదు. నిర్ణయిస్తుంది. కోటరీలో ఉండేవాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని. రాజశేఖర రెడ్డి దగ్గర కోటరీ లేదా? కేవీపీ రామచంద్రరావు అన్నీ ఆయనే అని చెప్తారు కదా. అన్నీ ఆయన అని చెప్పినా రాజశేఖర రెడ్డి గారికి కింద గ్యాప్ రాలేదు కదా. అంటే పాయింట్ ఏంటంటే
కోటరీని బాస్ నిర్ణయిస్తుందా, బాస్ కోటరీ నిర్ణయిస్తున్నాడా? నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా, రాజశేఖర రెడ్డి కన్నా కోటరీని కాకుండా జగనే నిర్ణయిస్తాడు. కానీ కిందకి మెసేజ్ మాత్రం జగన్ ఏమి నిర్ణయించట్లేదు, కోటరీ నిర్ణయిస్తుందనే మెసేజ్ వెళ్ళిపోయింది. కూటమిలో ఇప్పుడు మంత్రి పదవి వస్తుంది అనుకుంటున్నారు నాగబాబు గారికి, ఇంకా రాలేదు. అది ఏంటి సార్, ఆ అడ్డంకాలు ఏంటి, ఎందుకు రావట్లేదు అంటారు సార్? అంటే ఒకటి, మిత్రపక్షాలు అన్న తర్వాత నేచురల్గా ఆధిపత్య పోరు, వ్యూహ ప్రతివ్యూహాలు ఉంటాయి. నేను చాలా సందర్భాలు చెప్పాను, మిత్రపక్షాలు అంటేనే అర్థం ధృతరాష్ట్ర కౌగిల్ లాంటిదని. ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు భీముడి రూపంలో ఉన్నటువంటి నమూనాలో ఉన్నటువంటి వినప కవచం అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏ పార్టీనా, వామపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు తెలుగుదేశం, నంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఏదొచ్చినా నిస్సందేహంగా మిత్రపక్షాలు ఎలక్షన్ వరకు ఒకరికొకరు సహకరించుకుంటారు, గెలుపుకుంటారు, సక్సెస్ అవుతారు. వన్స్ పవర్లోకి వచ్చేసిన తర్వాత మిత్రపక్షాల మధ్య ఆధిపత్యం నడుస్తుంది. తప్పులన్నీ నా తోటి మిత్రపక్షానికి వెళ్ళిపోవాలి, మంచి అన్నంతా నాకు రావాలి. ఇదేది రాజకీయాల్లో సహజం. అది తెలుగుదేశం, జనసేన ఏ పార్టీకైనా ఉన్న సహజం. ఆ అత్యంత అభ్యుదయ భావం వామపక్షాల మధ్య కూడా ఈ క్లాసెస్ ఉంటాయి. అది సహజం రాజకీయాల్లో. ఆ రకంగా చూసినప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ మధ్య కూడా అది ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఉండదని చెప్తారు. ఇప్పుడు చివరి బయటకు వచ్చేంత వరకు అట్లా చెప్తారు. బయటకు వచ్చిన తర్వాత ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటారు. మనం చాలాసార్లు చూసినాం 14, 19 కూడా. కాబట్టి ఏ పార్టీలో ఉన్న సమస్య ఇక్కడ కూడా ఉంటుంది. అది అయితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇవ్వకముందే ఆయనకి మంత్రి పదవిలో తీసుకుంటున్నట్టుగా చంద్రబాబు గారు ప్రకటించేసినారు. నిజానికి ఆ ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఒత్తిడి గురైనట్టున్నారు, పెట్టేసినారు. ఈ ప్రకటన ఎందుకు చేయాలి? ఎందుకంటే క్లియర్గా ఒక వేకెన్సీ ఉంది. గవర్నర్కి సాయంత్రం పోయి చెప్తే తెల్లారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించేస్తాడు. సాయంత్రం కూడా నేరుగా ఆయనతో ముందే కన్విన్స్ చేసుకుంటే నేరుగా ఆయన దగ్గరకు తీసుకెళ్ళి సింపుల్గా 1 నిమిషంలో ప్రమాణ స్వీకారం చేయొచ్చు. కానీ ఆ పద్ధతి పాటించకుండా పేపర్ ప్రకటన ఎందుకు ఇచ్చాడంటే, ఒకటి, జనసేన శ్రేణులకి టాప్ ప్రయారిటీ ఉందని మెసేజ్ ఇవ్వడం కోసం అని జనసేన అనుకుంటుంది. మేము చెప్పేసాం కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నారని ఒక గ్యాప్, అంటే ఒక చిన్న అలజడి కొట్టేసినాడు. కానీ నేను ఆ రోజు నుంచి అనుకుంటున్నా, అసలు ముందు పేపర్ ప్రకటన ఎందుకు చేయాలి? చేయకుండా నేరుగా 21 ఖాళీ ఉంది కాబట్టి నేరుగా చేయించవచ్చు కదా. చేయకుండా ఉంటే సంథింగ్ ఇస్ రాంగ్, ఇంకా కొంత కాలం ఇది నానుతుందేమో అనే అంచనాకు వచ్చాం. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా అయిపోయినాడు, క్లియర్ వేకేషన్ ఎందుకు తీసుకోలేదు? నేను అనుకుంటుంది వాళ్ళతో పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం ఈ విషయంలో వ్యూహ ప్రతివ్యూహాలు నడుస్తున్నాయనే చర్చగా నడుస్తుంది. లెక్క తీసుకుందాం, 134 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంది, 8 సీట్లు బీజేపీకి ఉంది, 21 సీట్లు జనసేనకు ఉంది. 8 సీట్లు ఉన్న బీజేపీకి ఒకే ఒక మంత్రి పదవి ఉంది. ఒకే మంత్రి పదవి ఉన్నప్పుడు 21 సీట్లు అంటే కనీసం 3 అనేది ఎక్కువే కదా బీజేపీతో పోల్చుకుంటే. కాబట్టి 3 ఇచ్చారు. ఇంకా ఒకరికి ఇవ్వడం అంటే ఖచ్చితంగా బీజేపీ కూడా మాకు ఒకటి కావాలంటుంది. ఆల్రెడీ విష్ణుకుమార్ రాజు అన్నారు కదా, మేము కూడా ఒకటి కావాలి కదా, మీరు మాట్లాడుకుంటే ఎట్లా అని. అందువల్ల వాళ్ళ అవసరం, జనసేన అవసరం తెలుగుదేశంకి ఎంత ఉంది, కానీ బీజేపీ అవసరం రాజకీయంగా కాకుండా కేంద్ర ప్రభుత్వం అవసరం ఉంది. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు బీజేపీ, జనసేన అనొచ్చు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చారు, ఇంకో రాజ్యసభ అంటే వాళ్ళకి ఇవ్వండి అని అనొచ్చు. ఏదైనప్పటికి కూడా ఇప్పటికే జనసేనకి ఎక్కువ అన్న కానీ వాళ్ళకున్న ఇంటర్నల్ కారణాలు అయితే 4 ఇచ్చేస్తే 21 తెలుగుదేశం నుంచి వచ్చి ఎక్కువ. ఎందుకంటే తెలుగుదేశంలో ముందు ఎన్నడూ లేని 134 మంది గెలిచిపోయినారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లు స్టబన్గా ఉండేవాళ్ళు అలుగుండారు. ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గర పడింది అనుకో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇంకో 4 కూడా వాళ్ళకి ఇస్తే, ఇంకో రాజ్యసభ సీటు విజయసాయి బీజేపీకి ఇస్తే ఇంకా మేమేంటి అని అలజడి వచ్చేస్తుంది తెలుగుదేశం మీద తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఇబ్బంది వస్తుంది. దీన్ని ఎట్లా పరిష్కరించుకోవాలి? తెలుగుదేశానికి 2 పద్ధతులు ఉన్నాయి. డైరెక్ట్గా చేసేది కొన్ని ఉంటాయి, ఇండైరెక్ట్గా చేసేవాడి. ఇండైరెక్ట్గా ఏం చేస్తారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు అటుకు వెళ్ళారనుకోండి, మాకు కూడా ఒకటి కావాలని అనుకోండి, నీకోటి అంటే మా పరిస్థితి ఏంది, కాబట్టి కొంత వెయిట్ చేద్దామని అనుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏం చేస్తారు, మీకు 3 ఇచ్చాం కాబట్టి ఆ 3 మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ 3 కొనసాగుతారా, లేదా అవసరమైతే ఆ 3లో ఎవరినో ఒకరిని డ్రాప్ అయ్యి ఇంకొకరిని మీ బ్రదర్కి ఇచ్చుకుంటారా అనేది చర్చ కూడా తెలుగుదేశం చేసే అవకాశం ఉంటుంది రాజకీయంగా. ఇది జనసేనకు పెద్ద సమస్య. 4వ పదవి కూడా ఇచ్చేస్తే జనసేనకు ఇబ్బంది ఉండదు. కానీ మీ 3లో ఒకరిని అడ్జస్ట్ చేసుకోవాలంటే జనసేన క్రైసిస్లో పడిపోతుంది. ఇప్పుడు 4వ పదవి డైరెక్ట్గా ఇస్తే, ఇంకొకటి అదనంగా 4వ పదవి ఇస్తే తెలుగుదేశంలో సమస్య వస్తుంది. కారణం ఏంటంటే 4వది నీకు ఇస్తే బీజేపీ కూడా ఒప్పుకోదు, మాకు కూడా ఒకటి అని అంటుంది. అంటే ఈ ఖాళీ జనసేనకి ఇచ్చేసి ఒకరిని తీసేసి బీజేపీకి ఇవ్వాలి. ఇప్పుడు ఇంకొక 4 కావాలని తెలుగుదేశం అనుకుంటా అంటే ఉండే ఒకరిని తీసేస్తే కొమ్మంటారా, ఇబ్బంది వస్తుంది. కాబట్టి అది తెలుగుదేశం సమస్యగా మారిపోతుంది. అదే జనసేనలో 3 ఉన్నారు, మీరు మార్చుకొని అన్నారు అనుకోండి, ఎవరిని మార్చాలి? నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 2 మనోహర్ గారు, నెంబర్ 3 దుర్గేష్ గారు. వాళ్ళకి ఇప్పుడు మనోహర్ గారిని పక్కన పెట్టాలని నిర్ణయించుకోరు అనుకోండి, నాగబాబు గారు వచ్చాడు, అందరిది ఒకే క్యాస్ట్ అవుతుంది, ఒకే కుటుంబం అవుతుంది, ఇబ్బంది వచ్చేస్తుంది.
అలాగని దుర్గేష్ గారు కొత్త వ్యక్తి, యాక్టివ్గా ఉంటున్నాడు. అంటే ఇది జనసేనలో చర్చకి దారితీస్తుంది మళ్ళీ. కాబట్టి ఇట్లా చూసుకున్నప్పుడు మరింత సమయం పడుతుంది. కాబట్టి ఈ నాగబాబు గారు మంత్రి అనే విషయంలో ఏమవుతుంది, నాగబాబు గారు మంత్రివర్గ విషయంలో రెండు జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడ్డమా, అంతర్గతంగా జనసేన ఇబ్బంది పడ్డమా, ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఇబ్బంది పడతారు. నాగబాబు గారు మంత్రి పదవి పరిష్కారం అయ్యే లోపల ఒకవేళ ఇవ్వకుండా అట్లే కంటిన్యూ అనుకోండి, జనసేన మీద ఒత్తిడి వస్తుంది. ఎప్పుడో ప్రకటిస్తే ఎట్లా సాధ్యమవుతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి రాజకీయంగా ఇది ఒక కీలక మలుపు అయితే నాగబాబు గారి వ్యవహారం జరుగుతుంది. వైసీపీలో కొత్త నాయకులు వస్తున్నారు, కొత్త ఇన్ఛార్జీలు వస్తున్నారని తెలుస్తుంది సార్. అవన్నీ అంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నారనా, లేకపోతే మళ్ళీ కొత్త బ్లడ్ ని ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటారా? అంటే రాజకీయాల్లో కారణాలు ఏమైనా కొత్త తరం వస్తూ ఉంది. కొత్త తరం ఎప్పుడు కూడా అభ్యుదయ భావాలతో ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. కొత్త తరం రాజకీయ నాయకులతో మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి చాలా మందిని కొత్త ప్రయోగాలు చేసినట్టు. కొత్త ప్రయోగాలు చేయడం ద్వారా 1-2% ఓటింగ్ పెరిగింది. చాలా మంది అద్భుతంగా విజయం సాధించారు. విజయరామరాజు లాంటి వాళ్ళు కావచ్చు, హైదరాబాద్లో ఒక సిఐడి ఆఫీసర్గా పనిచేసిన వ్యక్తి కావచ్చు, చెనక్కాయల అరుణ గారు కావచ్చు, మా జిల్లాలో శివప్రసాద్ గారు, ఇట్లా చాలా నంబర్ ఆఫ్ పర్సన్స్ కొత్త వాళ్ళని ప్రయోగిస్తే, ఎందుకంటే రాజకీయాల పట్ల ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి, మిడిల్ క్లాస్కి ఒక అసహ్య భావం ఉంది. ఈ రెగ్యులర్ పొలిటీషియన్స్, కరప్షన్స్, ఆధిపత్య వర్గాలు, గొడవలతో చాలా డ్యామేజ్ అవుతున్నారు, చాలా ఇబ్బంది అవుతున్నారు. అందువల్ల సాధారణ ప్రజలు, ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది. కొత్త తరం రాజకీయాలకు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత కొత్త యూత్లో ఒక జోష్ వచ్చింది. ఎందుకంటే కొత్త వాళ్ళు ఏదో చేస్తారని చిన్న తపన, చిన్న ఆశ. అందువల్ల కొత్త తరం ఓటింగ్ మారుతుంది. రాబోయే కాలంలో అందరూ కొత్త తరం, సోషల్ మీడియా కాలం, యాక్టివ్గా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ పాత నాయకులతో ఉంటే కూడా కొన్ని పాత నాయకుల అవసరం ఎంతో డిసడ్వాంటేజ్గా అట్లే ఉంటుంది. పాత కొత్త మేలు కలయికగా రాజకీయాలు చేయాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇట్లా వాటిని ఎంకరేజ్ చేస్తారు. అనంతపురంలో మీరు చెప్పినటువంటి యంగ్ లేడీ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఖచ్చితంగా అడ్వాంటేజ్ పరిస్థితిలో ఉంటుంది. వైసీపీ మరింత అడ్వాంటేజ్. వైసీపీకి కొత్త తరం చాలా అవసరం. ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు ఉదాహరణకు మా జిల్లాలో ఉన్నారు, మీకు కుప్పంలో ఒక అశ్విని అని ఒక ఎంపీపీ ఉంది. కుప్పంలో కొత్త అమ్మాయి, వెల్ ఎడ్యుకేటెడ్, ఎంత స్టబన్గా నిలబడేసరికి ఇలాంటి వ్యక్తి కావాలి కదా అని అభిప్రాయం. తిరుపతిలో మేయర్ డాక్టర్ శిరీష వాళ్ళు ఉన్నారు, కార్పొరేటర్లు కొత్తగా వచ్చారు. వీళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా మందికి ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కదా అనే చర్చ వస్తూ ఉంది. ఇది మంచిది, రాజకీయాలకు మంచిది, వ్యక్తిగతంగా వాళ్ళకి మంచిది, వైసీపీకి మంచిది. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కొత్త వాళ్ళని ప్రోత్సహించేటప్పుడు ఏమి భయపడడు. ఆ భయపడకుండా ఇచ్చే నేపం వల్ల, చేయడం వల్ల అద్భుతాలు జరిగాయి రాష్ట్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బై నేచర్ కొత్త తరాన్ని ప్రోత్సహించాలి. ఆయన కూడా యంగే కదా, రాజకీయంగా 50 ఏళ్ళ చుట్టూ ఉన్నాడు. కాబట్టి జగన్ యంగ్ కావడం, కొత్త తరాన్ని ప్రోత్సహించడం, సంచలనాలకు కేంద్రంగా ఉండడం వల్ల ఖచ్చితంగా కొత్త వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఆకర్షించాలంటే, కొత్త వాళ్ళు రావడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ కూడా మంచిది. ఎందుకంటే మనం గతంలో మాట్లాడుకున్నట్టు ఎమ్మెల్యేల పట్ల, కొంత కోటరీ పేరుతో కొంతమంది పట్ల వ్యతిరేకత ఉంది, మీకు గుర్తుంటే. కాబట్టి ఇట్లాంటప్పుడు వాళ్ళు గీసేయాలా పక్కన పెడితే, ఒక 10 మంది 20 మంది కొత్త ముఖాలు చూపించారనుకోండి, కొత్త ముఖాలు వచ్చినారు, గోహెడ్, ఇంకా మళ్ళీ మారుతుంది పరిస్థితి, వెళ్ళిపోతారు. కాబట్టి కొత్త తరం రావడం సమాజానికి అవసరం, వైసీపీకి అవసరం, రాజకీయాలకి మంచిది. కాబట్టి నేను బలంగా నమ్ముతుంది, కొత్త తరం రాజకీయాలు ఏ పార్టీలోకి వచ్చినా మంచిదే, వైసీపీకి అవసరం, అది మంచిది కూడా. కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో భవిష్యత్తులో కొత్త తరం, యంగ్ బెడ్ మరింత పెరుగుతుంది. కొత్త తరం వచ్చేవాళ్ళు కూడా వైసీపీకి ధైర్యంగా పోతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహిస్తారు, ఒకసారి అష్యూరెన్స్ ఇస్తే నిలబడతారు. కాబట్టి కొత్త తరం కూడా రాజకీయాలకు రావడం మంచిదే. కాబట్టి నిస్సందేహంగా ఈ ఆలోచనలు ముందుకు వస్తే వైసీపీకి మంచిదే, రాష్ట్రానికి మంచిది.